హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. లా టాక్స్ విత్ ఆజాద్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో జనాలు వింత పోగడాలు పోతున్నారు. అత్యాశలకు పోయి. ఒకప్పుడు వివాహ బంధాల్లో ఒకలాంటి సమస్యలు. ఇప్పుడు ఒకలాంటి సమస్యలు. అసలు ఆ సమస్యలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? రోజు రోజుకి కొత్త కొత్తవి అనేవి మనకు కనిపిస్తున్నాయి. అసలు వీటికి రీజన్ ఏంటి అని అంటారు? ఒకటండి, ఇదివరకులాగా ఉమ్మడి కుటుంబాలు లేవు ఫస్ట్. రెండోది, ప్రజలకు సంబంధించిన రోజు రోజుకి పెరుగుతున్న కోరికలు, అవసరాలు, అలాగే ఖర్చులు. ఇదే కాకుండా మానవ సంబంధాల మధ్య ఒక సఖ్యత అనేది లేదు. అలాగే ఎవరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు అది ఎవరికి చెప్పుకోవాలి తెలియక చాలామంది బాధలు పడుతూ ఉంటారు. ఇంకోటి, ఆర్థిక అవసరాలు. ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉన్నట్లేదు, రేపున్న ధరలు ఇంకో రోజు ఉన్నట్లేదు. అలాగే మనిషి తొందరగా డెవలప్ అయిపోవాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా జీవితంలో సెటిల్ అయిపోవాలని ఒక పరుగు జీవితం. అలాగే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం. దీనివల్ల సోషల్ మీడియా. సార్ ఒక్క నిమిషం. హలో. హలో ఎవరు? హలో. హలో. హలో చెప్పండి. హలో. మేడం, ఇందాక కాల్ చేసాం కదా. చెప్పండి. సార్ ఇందాక ఒకళ్ళు కాల్ చేశారు లా టాక్స్. లీగల్ టాక్ షోకి, మన షోకి. రైట్. హలో. మేడం, చెప్పండి. నేను బెట్టింగ్ యాప్ లా పైసలు పోగొట్టున్నా అండి. ఓకే. బెట్టింగ్ వేరే యాప్స్ ఆడి అట్లా అమౌంట్ పోగొట్టుకున్నా. ఓకే. అయితే పోగొట్టుకుంటే నాకు బయట అక్కడక్కడ అప్పులు అయిపోయినాయి. చెప్పండి. హలో. చెప్పండి వినిపిస్తుంది. అవి బయట అక్కడక్కడ అప్పులు అయిపోయినాయండి. ఓకే. అయితే నేను సూసైడ్ చేసుకునే మూమెంట్ లో మా ఫ్రెండ్ ఒకరు నాకు కలిసారు. ఓకే. కలిసి నువ్వు ఇట్లా సూసైడ్ చేసుకో, మాకు నేను ఒక ప్లాన్ చెప్తా, నువ్వు వచ్చేస్తే నీకు అమౌంట్ వస్తాయని అన్నారు. ఓకే. ఎలాంటి సజెషన్ ఇచ్చారండి మరి? ముందు ఆయన ఏం పని చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు, ఎందుకు అప్పులైంది అది చెప్పండి ఫస్ట్. నేను వేరే కంపెనీలో జాబ్ చేస్తాను, వేరే కంపెనీలో. సో మరి బెట్టింగ్ యాప్స్ కి ఎందుకు మీరు అంతా అలవాటు పడిపోయారు? అంటే మీరు జాబ్ చేసే దగ్గర డబ్బులు రావనా, లేకపోతే ఏమైనా ఎక్కువ సంపాదించాలి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడ్డారా? తక్కువ శాలరీ అండి, అందుకనే. ఓకే. మీకు తెలియదా? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు రావడమేమో కానీ మన దగ్గర నుంచి అన్ని పోతాయి డబ్బులు, ఆస్తులతో సహా చాలా మంది అమ్మేసి మరీ కడుతున్నారు కదా. అవునే, అది వస్తలే అనుకొని మేము కూడా అట్లా ఆడినాం, వస్తున్నాయి కానీ మళ్ళీ ఆడతా మొత్తం అప్పులు అయిపోయినాయి, మొత్తం పోయినాయి. ఇంకా వచ్చినాయి, ఇంకా పోయినాయి. ఓకే. మరి కట్టారా మరి? ఇప్పుడు అప్పులు చేశారు కదా. కట్టలేదు. ఓకే. మరి ఏం చెప్పారు మరి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు సజెషన్ కోసం అని? మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు, ఇట్లా మీ వైఫ్ ని ఇట్లా పంపివు అని అన్నారు. ఓకే. మీరు దానికి ఎలా యాక్సెప్ట్ చేశారండి మరి? మీరు అందరి ముందు పెళ్లి చేసుకొని మీ ఫ్రెండ్ మీ అప్పులు కడతా అనగానే పంపించేసేస్తారా? కాదండి, ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని నేను మా వాడిని తిట్టినా. ఓకే. తిట్టినాక మరి నీకున్నది ఇది ఒకటే ఆప్షన్, లేకపోతే రేపటికల్లా అప్పుల వాళ్ళు మొత్తం మీ ఇంటికి వచ్చేస్తారు, నీకు మస్తు ఇబ్బంది అయితే టార్చర్ చూపెడతారు అది ఇది అని అంటే, నేను కూడా కొంచెం ఆలోచించి ఇంకా అదే కరెక్ట్ అనుకొని నేను కూడా సరే అని చెప్పి. కాదు, ఎంత అప్పులున్నా కూడా నీ వైఫ్ ని వేరే వాళ్ళ దగ్గరికి పంపించే అంత స్థాయికి మీరు జారిపోయారా? మరి తప్పించి ఏం లేదండి. మరి బెట్టింగ్ యాప్స్ మీరు మరి వాటిలో మరి బెట్టింగ్ యాప్స్ వేసేటప్పుడు మీకు తెలియదా అప్పుల పాలైతే ఏంటి నా పరిస్థితి, నేను ఏం చేయాలి, నా ఫ్యామిలీ సంగతులు ఏంటని మీకు అప్పుడు ఏమీ అనిపించలేదా? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో మీరు అంతే దాంట్లో ఉన్నప్పుడు మనకేం తెలియదు, వెళ్ళిపోతాం డబ్బులు వస్తాయిలే అంట, అంతేనా? లాయర్ గారు మాట్లాడతారు, ఆగండి. హలో. కాదండి, ఇప్పుడు మీరు అంత అత్యాశ ఎందుకు? జనరల్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనేవి అంత మోసపూరితమైన యాప్లు. దీని గురించి పోలీసు వారు కూడా ఇప్పుడు అందరి మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళ పైన కూడా. ఓకేనా? మరి ఇప్పుడు మీరు ఆ అత్యాశ పోయి మొత్తం లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇంత అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడే తత్వం లేకుండా అత్యాశకు పోయి ఏదంటారు గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టుంది మీ వ్యవహారం అందరూ. మీరే కాదు, మీ యొక్క యూత్, మీ కాలం కుర్రోళ్ళందరూ కూడా ఒక 10 రూపాయలు పెడితే 10,000 వస్తాయన్న ఆశలో ఏంది గాలిలో మేడలు కట్టుకొని ఊగిసలాడలో ఓడి చాలామంది ఈరోజు రోడ్డును పడ్డారు. ఓకే.
ఇప్పుడు మీరు కూడా అలాగే జరిగినప్పుడు మీరు ఇప్పుడు దాన్ని ఎట్లా ముందుకు రావాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని లేకపోతే ఇలాగా తప్పే అది. కుటుంబ వ్యవస్థ అనేది మొత్తం ఇప్పుడు కొలాప్స్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి నీ ఆలోచన ఏంటి ఒకసారి చెప్పు. సార్ ఇప్పుడు నీకు ఏం జరిగింది? ఇప్పుడు నీకు బెట్టింగ్ యాప్ లాస్ అయ్యావు, ఏం జరిగింది? ఏదో మీ మిస్సెస్ ఏదో అంటున్నామని నేను ఫోన్ లాక్కున్నాను. ఏంటి అయితే మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళా అండి. నేను వెళ్ళి మా మిస్సెస్ కి ఇట్లా అని చెప్పిన. ఫస్ట్ ఒప్పుకోలేదండి. నేను అర్థం చేసి కన్విన్స్ చేసి ఒప్పించిన. అయితే ఒప్పించినాక తర్వాతకి ఫస్ట్ వెళ్ళారు, పోయి వచ్చారు. తర్వాతకి మా ఫ్రెండ్ అట్లా మా వైఫ్ తోనే ఫ్లర్టింగ్ చేయటం, డైలీ గిఫ్ట్స్ అనేవి పంపించడం అట్లా జరుగుతుంది. అయితే నేను ఒకరోజు చూసి ఇట్లా కాదు, పద్ధతి కాదు, నేనేదో చెప్పినా నువ్వు దాన్ని అది కాదయ్యా. నాకు ఇది ఒకటి చెప్పు. నువ్వు ఇప్పుడు నీ అప్పుల నిమిత్తం మీ భార్యని ఆయనకి పరిచయం చేసావా? అవును సార్. దాని ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు ఆయన నీ అప్పులు మీ ఫ్రెండ్ నీ అప్పులు తీర్చాడా? తీర్చారు. ఓకే, మీ ఫ్రెండ్ నీ అప్పులు తీర్చాడు కాబట్టి మీ భార్యను పంపించావా? ఫస్ట్ ఆయన సజెషన్ ఇట్లా ఇచ్చారు. ఈయన అప్పులు తీర్చడానికి. ఓహో, అతను సజెషన్ ఇచ్చాడా? అతను సజెషన్ ఇస్తే మీ ఆవిడ బాగుంది, మీ ఆవిడ నాకు పరిచయం చేయని అంటే నువ్వు పంపించావా? నేను ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడుతున్నావు అది కానీ నేను ఫస్ట్ గొడవ పడ్డాను. గొడవ పడ్డాక మా ఫ్రెండ్ ఏమన్నారంటే నీకు తప్పించి వేరే దారి లేదు ఇక అని అంటే నేను కూడా కొంచెం ఆలోచించుకొని చూసినాను. తర్వాతకి సరే నేను చెప్తాను కానీ ఇక నేను ఇంటికి వెళ్ళిపోయాను. అవునాయా? ఇప్పుడు నువ్వు అన్నట్టు కష్టపడి తీర్చాలి కానీ ఇదేమి ఆలోచన? నీవు ఎవరో తీరుతారు అనగానే పంపిస్తా. నేను నమ్ముకొచ్చిన భార్యని అట్లా పంపిస్తారా? అసలు నీకు బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తిన్నావు, గడి తిన్నావా? నువ్వు మనిషివేనా అసలు? నువ్వు దిమాకు ఉందా నీకు? దిమాక్ అనేది ఉందారా? కాదయ్యా, నాకు అర్థం కావట్లా. నువ్వు ఇప్పుడు తప్పు చేసావు, తప్పు చేసినప్పుడు మళ్ళీ తప్పు చేస్తారా? దాని గురించి రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్కి అలాగ తెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు చెప్పు. నువ్వు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి వాళ్ళందరికీ తెలిస్తే ఏమవుతుంది? కొద్దిగా ఉంటుందా నీకు? సెన్స్ ఉందా అసలు? ఇప్పుడు ఏమి జరిగింది మరి? ఒకవేళ మీ ఫ్రెండ్ ఏమంటాడు మరి? అయితే డైలీ ఆయన వైఫ్కి గిఫ్ట్లు పంపించడం అది చేయడం జరుగుతుంది సార్. అయితే జరుగుతుంటే ఒకరోజు నేను ఇట్లా ఒకసారి పోయినా, మీరు అదే అలసు తీసుకొని అడ్వర్టైజ్ తీసుకొని మీరు అదే రిపీట్ చేస్తారు, ఇట్లయితే మంచిగా ఉండదు అది ఇది అని అన్నా. తర్వాతకి మళ్ళీ అట్లా చేస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఆమెకి. ఎవరికి? ఆమెకా? ఎవరి వల్ల వచ్చింది ప్రవీణ్? అసలు అసలు నువ్వు ఏం మనిషివా నువ్వు? ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు ఏమైంది మరి? ప్రెగ్నెన్సీ వస్తే ఇప్పుడు ఆ బాబుకి నేను ఏమంటారు చెప్పు, ఏమైనది చెప్పు. బాబు నాకు వద్దని నేను అన్నా సార్. బాబు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా? పిల్లడు పుట్టారా లేకపోతే కడుపుతో ఉందా ఆమె? ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. వచ్చింది. ఓకే. అయితే ఆ బాబు నాకు వద్దు, మీరు బాబా నీకు ఎలా తెలుసా? లోపల బేబీనా? ఓకే, బాబు కాదు బేబీ. అయితే ప్రెగ్నెన్సీ తీసుకోండి అయితే నాకు విడాకులు అన్ని అని అన్నాను సార్. అయితే నేను విడాకులు అని చెప్తే నేను మీ ఇంట్లో వాళ్ళకి మా నాన్న వాళ్ళకి మీ నాన్న వాళ్ళకి అందరికి చెప్పేస్తాను ఇట్లా చేసినావు అని నన్ను రివర్స్ గా బ్లాక్ మెయిల్ చేస్తాను. మీ ఆవిడ నిన్ను రివర్స్ గా బ్లాక్ మెయిల్ చేస్తుందా? మరి మీ ఫ్రెండ్ ఏమంటాడు? మా ఫ్రెండ్ నాకేం సంబంధం లేదు, మా ఫ్రెండ్ అంటాడు. అప్పులు తీర్చాడు కదా సార్. అప్పులు తీర్చాడు, ఎంజాయ్మెంట్ ఆయన చేసుకున్నాడు. ఎంజాయ్మెంట్ చేశాడు. నువ్వు బానే ఉన్నావు, ఆడు బానే ఉన్నాడు, మధ్యలో అమ్మాయి పడిపోయింది. సార్ నేను ఫస్ట్ సారి అడ్వాన్స్ ఇచ్చింది సార్, తర్వాత కంటిన్యూ అయింది వాళ్ళే కదా సార్. నువ్వు పరిచయం చేసావు, తర్వాత కంటిన్యూ అయ్యావు, వాళ్ళదే తప్పని నువ్వు అంటావు. అంటే మరి ఒకసారి సార్ నేను బొమ్మంది మరి ట్యాప్ కూడా బొమ్మన్నా సార్. ఎవరిని? ఏం మనిషి నువ్వు? మధ్యలో కాదా నువ్వు ఏమంటున్నా? ఒక్కసారికి నేను బొమ్మన్నాను సార్, పద్దాకు అవ్వబోతే నేనేం చేయాలని అంటున్నాడు. ఇప్పుడు ఆ పుట్టే పిల్లలు బాధ్యత కూడా లేదు అని అంటున్నాడు కదా. ఇప్పుడు నువ్వు కన్ఫర్మేషన్ గా ఎవరని చెప్తున్నావు? అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎవరు అంటున్నావు? నువ్వు అంటున్నావా అతను అంటున్నావా? అతనే సార్, నేను కాదు సార్. మీ ఆవిడ లైన్ లో తీసుకుందాం, ఆగు.
నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. ఒకసారి లైన్లో ఉంటే అమ్మాయి చెప్పిద్దిగా. ఎక్స్ట్రా నువ్వు ఎక్స్ట్రాలు చేసావనుకో నీకు నేను చెప్తున్నాను తాట తీయాల్సి వస్తుంది. ఓకేనా? లైన్లో ఉండు. లైన్లో ఉండ. ఏ మనిషివా నువ్వు? బిట్ట మా అమ్మాయి ఎవరు నువ్వు? బిట్ట మా అమ్మాయి ఎవరు? అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావని చెప్పి నీకు నేను సపోర్ట్ చేయమంటావా మమ్మల్ని? చేసిన తప్పు అయితే నీకు సపోర్ట్ చేస్తారా? తప్పు చేస్తే ఒక నిమిషం అలానే ఉండు ప్రవీణ్. పెట్టండి, ఆ అమ్మాయికి పెట్టండి. నిజమైతే అప్పుడు చెప్తాం ఇతని సంగతి, వీడి సంగతి, ఆడి సంగతి, ఇద్దరి సంగతి చెప్పాలి. ఆయన కూడా పిలిపిద్దాం ఆగండి, రెండవని కూడా. ఇట్లా భలే ఉందండి పరిస్థితి. వీళ్ళు ఇదేం పద్ధతి అర్థం కావట్లేదు. ఆడ గడ్డి తినమంటాడు, తింటాడు ఆయన. అమ్మాయి ఇప్పుడు ఎంతమంది పాపం నమ్ముకొని వచ్చింది. అప్పులకి ఆడపిల్లని బలి చేసేసాడు సార్ లాస్ట్కి. నేనేదో ఒకసారి అంటే 10 సార్లు పోయిందని మాట్లాడతాడు. సెన్స్ ఉందా వాడికి అసలు? ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. కొట్టమ్మా ఆమెకు పెట్టి, అమ్మాయి ఎవరో పాపం అమ్మాయి పెట్టి. హలో 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 హలో, ఎవరు? తనుయేనా మాట్లాడేది? అవునండి. రీసెంట్ గా ఇప్పుడు మీ హస్బెండ్ కాల్ చేశారండి, సమ్ ఇష్యూ ఒకటి సజెషన్ కోసం. లీగల్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాము. మనం టీవీ లీగల్ టాక్. మనం టీవీ నుంచి. ఏంటి తను చెప్పేది నిజమేనా? ఇప్పుడు తను ఏమంటున్నాడు? నిజమేనండి, దానికి ఏముంది? కాన్ఫరెన్స్ పెట్టండి. లైన్ లో ఉండమ్మా తల్లి. నేను నా లైఫ్ నేను చూసుకోవడానికి వచ్చా. ఒక్క నిమిషం అలానే ఉండుతాను, నేను కాన్ఫరెన్స్ చేస్తాను. ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ విన్నాము, నీది కూడా విని అసలు ఏంటనేది దీనికి సజెషన్ అయితే ఇస్తారు లాయర్ గారు. ఒక నిమిషం. హలో 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 ప్రవీణ్. హలో, చెప్పండి. మీ వైఫ్ ను కూడా తీసుకున్నాము. ఇప్పుడు తను కూడా ఉంది. ఇప్పుడు తను కూడా చెప్తుంది తన వర్షన్. సో విన్నాం ప్రవీణ్ మరి. హలో తను చెప్పండి. అది ఇప్పుడు తను చెప్తున్నాడమ్మా, ఇట్లా తను ఏదో బెట్టింగ్ యాప్స్ ఏదో పెట్టాడండి, బెట్టింగ్ యాప్స్ లో మనీ పోగొట్టుకున్నాను, సమ్ ఇట్లా నాకు అప్పులు అయ్యాయి, ఇలా మా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్ కి పరిచయం చేస్తే ఇప్పుడు ఇలా అయ్యింది మేడం, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఆ పుట్టబోయే పిల్లలకి నేనైతే ఎలాంటి బాధ్యత తీసుకోను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి తను మరి దానికి నువ్వే రెస్పాండ్ అవుతావు మరి? తను అలాగే చెప్తాడు మేడం, తను డబ్బుల గురించి ఏదైనా చేయమని చేస్తారు. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ కారణము దానికి తెలుసు ఆ విషయం, కానీ ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నాడు మళ్ళా మీకు? ఒక్క నిమిషం అమ్మా, లాయర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? ఆగు. హలో, ఇప్పుడు అలా కాదయా, నీకు కొద్దిగా సెన్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అవన్నీ మీకు ఎందుకండి? అవన్నీ మీకు ఎందుకు? తను ఎలాంటి మీకు తెలియదు ఇంకా. ఆ ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత బయట పంపించేసి ఎవరి దగ్గరైనా నువ్వు బెట్టింగ్లు అవి నీకు కాస్తుంటే నేను ఎలా ఉంటాను సార్? ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. అవును తల్లి, నేను నిన్నేమట్లేదమ్మా. ఇప్పుడు అతను చేసిందంతా అతను తప్పు చేసి నిన్ను బలిపశువు చేశాడు. ఇప్పుడు నేను అదే తిట్టినా అతన్ని, అదేం పద్ధతి నాకు అర్థం కావట్లేదు. అయినా నీకు కూడా సెన్స్ ఉండద్దా? ఇప్పుడు ఒకవేళ మీ భర్త అలా అన్నాడు అనుకో, వెంటనే మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకో లేకపోతే మాలాంటి వాళ్ళకో నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మా ఆయన ఇట్లా అంటున్నాడండి, ఇలా చేస్తున్నాడని చెప్పి చెప్పద్దా నీకు? చెప్పాలి సార్, నేను ఎవరికని చెప్పండి. చెప్పి 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 ఇంకా నాకే చిరాకు వచ్చింది సార్. అదే బలవంతంగా బాగా చెప్పండి అమ్మా, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి మీరు. నాకింకా నాకు చిరాకు వచ్చి నా మధ్య నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా సార్ ఇలా మీ దగ్గరికి వచ్చేంత అవసరం ఏముంది? తను అసలు ఎందుకు అలా చేస్తున్నాడు? ఆ ప్రెగ్నెన్సీకి కూడా సంబంధం చేసి వచ్చేసి తెచ్చేసి డబ్బుల గురించి బెట్టింగ్ యాప్లు అవి కాసి ఇవి ఇలా చెప్తే ఇంకా నేను ఏం చేస్తాను సార్? నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా, బతకకూడదు ఆ మాత్రం కూడా నేను? అవునమ్మా, నువ్వు బతకచ్చు, కానీ ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు పని చేయకూడదు కదా తల్లి. సార్ నేను తప్పుడు పని ఏమి చేయలేదు, తను చేస్తానే అంటున్నారు కదా. నువ్వు నాకు ఏం కావాలని ఆమె కరెక్ట్ గా ఉంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి తనేలా వెళ్తుంది సార్? మొగుడిని కొట్టో తిట్టో ఆడ కూర్చోబెట్టి అప్పులు కట్టియాలి, కానీ ఆడపిల్ల పిల్లలకి వాళ్ళకి ఏం సంబంధం లేదు అని చెప్తాడా తను? ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ విషయం ఏంటంటే మీ ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన మీకు చెప్పాడు ఏమని, ఇట్లా పలాని అన్నప్పుడు నీకు నీ మైండ్ అనేది పనిచేయలేదు నీకు. అప్పుడు అలా చేయకూడదండి, తప్పు, నేను మా ఇంట్లో వాళ్ళు చెప్తాను, మా నాన్నకు మా అమ్మగారు చెప్తా, లేకపోతే మా అన్నదమ్ములు చెప్తాను, ఇదేం పద్ధతి అని నువ్వు ఖండించలేదా? ఎలా సార్, ఎలా చెప్పాలి? అమ్మా నాన్నకి నేను ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా తను? నువ్వు చేసుకుంటారా? చెప్పి 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 నాకు తప్ప కానీ తిను కూడా వినట్లేదు. అలాగని మానుతున్నాడా? అదే పని మీద ఉంటున్నప్పుడు నేను ఎలా చేస్తాను అనుకుంటున్నారు?
నా లైఫ్ నా ఇష్టం సార్. అవునా, మీరెవరు సార్ మధ్యలో అడగడానికి? తను ఎందుకు వచ్చాడు? అవునానా? ఉమ్. నీ ఇష్టం నీ లైఫ్. నీ- తను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి, ఇప్పుడు రేపు పుట్టబోయే వాళ్ళకి రేపు స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించినప్పుడు తండ్రి పేరు ఎవరి పేరు రాపిస్తావు? వాళ్ళ ఫ్రెండ్ పేరు రాపిస్తావా? నీ హస్బెండ్ పేరు ఆడు ఒక రాపిస్తావా? తండ్రిరా, తండ్రిని ఎలా అంటాం మేడం? వాడు ఒక తాగుబోతు ఎదవాడండి, ఎంతలా ఇస్తున్నాడో నాకు తెలుసు కానీ మేడం. తను ఇప్పుడు నువ్వు డివోర్స్ తీసుకోవాలి నేను కదా. బయట రోడ్ల మీద తిరుగుతున్నాను తెలుసా మేడం? ఆ. అవును 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 తల్లి. ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి ఇప్పుడు? బాబు బాబు లైన్లో ఉన్నావా? ఉన్నాను సార్. నువ్వే చేసావంట కదా, నువ్వే తాగుబోతు చేసి అమ్మాయిని కొడుతున్నావు తిడుతున్నావు అని అంటుంది కదా అమ్మాయి. నాకు తాగుడు అలవాటే లేదు సార్. అమ్మ మాటలు నువ్వు అమ్ముతున్నారు. నువ్వు పత్తిత్తు పరమానందే నువ్వు. మాటలు మార్చి చిన్నగా మాట్లాడింది. నువ్వు మాటలు మార్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం నీకేముంది? ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నా దగ్గర అంటే ఇలా అంటే ఇది వస్తుంది చేస్తుంది అని అనే కదా నీ నమ్మకం అంతా. నువ్వు ఆందోళన పోయి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మొత్తం నా మీద మరి ఏం నీకు తెలీదా? ఇద్దరే తప్పు ఉంది సార్ ఇక్కడ. తెచ్చుకున్నానో లేదా అనేది నీకు తెలీదు. అది మళ్ళీ నువ్వు ఎందుకు అలా కహానీలు అయ్యి చెప్తావు? కానీలు ఎవరు నువ్వు కానీలు ఎవరు చెప్పారు? మళ్ళీ మాట్లాడుతున్నావు. కాదయా ఇప్పుడు ఒక్క నిమిషం. ఎవరు చేశారు? ఇద్దరికిద్దరు తగ్గట్లు, ఇద్దరు తప్పులు చేశారు, అవును. ఇద్దరికిద్దరు ప్రెగ్నెన్సీ బాగున్నారు. తెప్పించుకున్నావు. ఇప్పుడు ఏంటంటున్నావు నువ్వు? ఏంటంటేనండి నువ్వు వద్దిగా నాకు విడాకులు ఇచ్చేది. ఏం దేనికొద్దు అంటున్నావు? ఇప్పుడు నేను ఏం చేస్తాను? కాదు ప్రవీణ్, నీ అవసరాలకి ఆమెను వాడుకున్నావు, నీ ఫ్రెండ్ దగ్గరికి పంపించావు, నీ అప్పులు తీరిపోయినాయి, ఇప్పుడు నాకు వద్దు అని అంటున్నావు. తనేమో నా ప్రెగ్నెన్సీకి ఎవరు అని తను అంటుంది. నేనైతే మేడం నేను చేయించుకోను మేడం. తను ఏం చేస్తాడో చేసుకోమని మేడం. నేనైతే చేయించుకోను. నాకు కావాలి, నేను ఏం చేయాలో నేను చేస్తాను అంతే. అంతేనా? సరే చేసుకోండి. అయితే నాకు విడాకులు ఇచ్చేసి ఇక మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి. అలా ఎలా మాట్లాడతావు? విడాకులు ఎందుకు ఇస్తాను? నీకు విడాకులు ఇచ్చే అంత ఇది కూడా నాకు లేదు. విడాకులు ఇచ్చే చేసే అంత ఇది లేదు. నువ్వేం చేస్తావో నీకు తెలియదండి. ఎవరు చేశారు? ఎవరితో తెలీదా అని అడుగుతున్నావు. నువ్వు మాటలు తిన్నంగా రాని, మాటలు కొంచెం తిన్నంగా రాని. కాదయా నువ్వు అమ్మాయిని నువ్వే ఆ పని ఆమె చేసుకొని నువ్వు నాకు అర్థమైంది ఏంటంటే నీకు ఈ బెట్టింగ్ యాప్లు అలాగే నువ్వు డ్రింకరు అన్నీ ఉన్నాయి, లేని హ్యాబిట్స్ నీకు లేనట్టు ఉన్నాయి. దాని ద్వారానే నువ్వు ఇవన్నీ తయారు చేసి మొత్తం అప్పుల కుప్పలు చేసేసి. సార్ నాకు ఆ బెట్టింగ్ యాప్ తప్పించి ఏ అలవాటు లేదు సార్. నాకు సార్ బోల్డ్ అలవాటు ఉన్నాయండి. తాగేసి రోజు వచ్చి అందరు తెలుసు, చెప్పుకోలేక బయట ఆడవాళ్ళకి ఎవరికైనా చెప్పుకుందా అన్నా కూడా లేడీస్ మాటలు ఆయన వాయిస్ విన్నారా? వైలెంట్ అవుతుంది. ఆయన వాయిస్ విన్నారా? అంత స్మూత్ గా మాట్లాడుతున్నాడు. తడిగొడ్డలతో గొంతు కోసే రకంలాగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం, నీ మెంటాలిటీ నువ్వు ఇట్లా సైలెంట్ గా మాట్లాడే అన్ని అలవాట్లు ఉన్నాయి నీకు. ఇది మొత్తం నువ్వు చేసినంత నువ్వే చివరికి అమ్మాయిని బలిపోసు చేసావు. ఆ పంపిమన్నది కూడా అదే నువ్వే నువ్వే సలహా ఇచ్చుంటావు. అమ్మాయి చెప్తుంది కదా, నేను చూడాలా? మీ భార్య చెప్తుంది కదా. కాదయా మీ భార్య చెప్పండి సరిపోదా? దాని దగ్గర మేము చూడాలా? అది కాదు సార్, మీరు ఏదో దగ్గర ఉన్నట్టుగా నీకు అన్ని అలవాట్లు ఉన్నాయి అనుకుంటాను అంటారు. చెప్తుందిగా నీ బుద్ధి ఎలాంటిది అనేది. ఇప్పుడు మీరు అడ్వకేట్ కదా సార్? మీరు చెప్పు అడ్వకేట్ కదా, మీకు తెలియదు సార్ మగవాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయో? చట్టం కాదా బాబు, నేను చెప్పేది చట్టం గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఒక్క నిమిషం విను. చట్టం గురించి నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు ఇప్పుడు ఒక నిమిషం, తప్పు నీదే. బెట్టింగ్ యాప్ చేయడం నీదే. మీ భార్యని వేరే వాళ్ళకి వెళ్ళమని చెప్పడం తప్పే. ఇక్కడ నీ బుద్ధి కనపడుతుంది కదా. నువ్వు మంచోడు ఒక చెడ్డోడు తెలిసిపోవట్లేదా? మీరు నేను చెప్పేది వినండి. చెప్పు నువ్వు తప్పు నాది అంటారు కదా. ఒకసారి నేను పొమ్మన్నా సార్, పోయారు, అయిపోయింది కదా సార్. అరే బుద్ధి ఉందా లేదా నీకు? అసలు కడుపు కనదైనా కడుపు తిన్నావా రా? ఒక్కసారి పొమ్మంటావు ఏందిరా? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ మనిషిరా నాయన నువ్వు? ఒకసారి పొమ్మంటావు ఏంది? సెన్స్ ఉందా అసలు నీకు? అట్లా అంటారా ఎవడన్నా? కష్టపడి డబ్బు సంపాదిద్దాం, ఇద్దరం కష్టపడదాము, తీర్చుకుందాం అని చెప్పి భార్యకి చెప్తాడు ఎవడన్నా. నువ్వు ఒకసారి పో అంటావు ఏంది? నాకు అర్థం కావట్లేదు. పడుకొని డబ్బులు సంపాదించేస్తే అంత నేనేం చేయాలో నాకు తెలుసు. నేను బెట్టింగ్ ఆడతా, పేకట్ ఆడతాం, పచ్చి పచ్చిగా తాగుతాడు సార్. నువ్వు తాగి తనలాడి బెట్టింగ్ యాప్లో డబ్బులన్నీ పోగొట్టుకొని నువ్వు ఒకసారి పో అని అంటున్నావు. ఒకసారి అసలు కొద్దిగా ఉందా నీకు కడుపుకి? ఒక్కసారి పోమంటావేంద్రా భార్య? నాకు అర్థం కావట్లేదు బాబు.
అదే సీన్ ఆమె చేసి నిన్ను వేరే వాళ్ళ దగ్గరికి పోమంటే నువ్వు పోతావా ప్రవీణ్? నేను దీనికి కన్క్లూజన్ ఇస్తాను. మీ ఇద్దరు ఫోన్ పెట్టేయండి, మీరు పెట్టండి ముందు ఫోను. సెన్స్ ఉన్నది, మీ ఇద్దరికి సెన్స్ లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇద్దరు చేసింది తప్పులు. ఆగండి. ఇప్పుడు విషయం ఏంటంటే తల్లి, ఇది ఇద్దరిది తప్పే. ఇలాంటి మన దగ్గర చాలా వస్తున్నాయి. అసలు చిత్రమైన విషయం మొన్న సిస్టర్దే మనం మాట్లాడుకున్నాం ఆ రోజు. అసలు ఏంది సమాజం ఎడిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది నాకు అర్థం కావట్లేదు. కొద్ది జ్ఞానం, బుద్ధి, జ్ఞానం ఉండాలి కదా. అంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు మనం ఒకటే చెప్తాం, ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. షో ముందు వాళ్ళు భయపడిపోతున్నారు, ఇద్దరు కొట్టుకునేటట్టున్నారు ఫోన్లోనే. వద్దు, ఇప్పుడు ఏదైనా పెద్ద చేయదు విషయాన్ని. మనం ఏం చేద్దాం, మళ్ళీ తర్వాత వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మద్దరిని కలపడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ లేని పక్షంలో కాదనుకుంటే ఇతను ఆ డైవర్స్ వేసుకోవాలి. ఇద్దరిని కూర్చోబెట్టి మ్యూచువల్ డైవర్స్ వేసుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళని మనం పంపించే విధంగా చూసుకోవాలి. లేదనుకుంటే ఇతనే కాదనుకుంటే వన్ సైడ్ డైవర్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఈయన వేసుకోవాలి, ఆమె పైన ఈయన వేసుకోవాలి. లేదు అట్లా కాదంటే ఆ అమ్మాయి ఏమంటే తాగుపోతాడండి, తిరిగిపోతాడండి, మనం కొడుతున్నాడు తిడుతున్నాడు అని అంటది కదా ఆ అమ్మాయి. ఆమె కాబట్టి ఏంటంటే ఇతని పైన 498 అంటే ఇప్పుడు 85 ఉండండి, అతని మీద క్రిమినల్ కంప్లైంట్ ఒకటి, డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి వేయాల్సి వస్తుంది. అతను కనుక తప్పు ఉంటే. ఆయన వైపు తప్పు. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, మీరు లాయర్లందరూ మహిళలకు సపోర్ట్ అవన్నీ పక్కన పెట్టండి, న్యాయం ఎక్కడుంటే అక్కడ మాట్లాడతాం మేము. నువ్వు నాకు చుట్టమా నాకు చుట్టమా కాదు కదండి. ఇప్పుడు ఈ షో ఎవరికి ప్రజల కోసం 10 మందికి హెల్ప్ చేయడం కోసం ఈ షో మనం స్టార్ట్ చేస్తున్నాము. దేవుడు చాలా మందికి మనం హెల్ప్ చేసి పెట్టాం, అది మన సిద్ధాంతం. అది కానీ ఆయన నాకు చుట్టమా ఏం మాట్లాడతాడు అతను? మరి ఆమెకి ఏం చట్టాలు? ఆమెకి చట్టాలు కదా, మనం డొమెస్టిక్ వైలెన్స్ 498 పెట్టచ్చు. డౌరీ కొట్టాడు తిట్టాడు అన్నాడు కదా, అది పెట్టచ్చు. తర్వాత ఒకవేళ కాదు అనుకుని ఇద్దరిని కూర్చోబెట్టి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తే ఎవరు బతుకాలు బతుకుతారు. ఇలాంటి చస్తనం వెళ్ళాక మనం. అవును సార్, రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అయితే ఏంటో ఈ మనుషులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.